యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారం రోజురోజుకు మరింత రాజకీయ వేడిని పెంచుతోంది. తాజాగా రావణ్ భార్య అనూష విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయ చర్చకు దారితీసింది. తన భర్తపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. రావణ్ ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, సమాజంలో మార్పు కోసం ప్రశ్నించడం మాత్రమే ఆయన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఏపీ గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కమన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి చచ్చిపోతామండి. ఎందుకంటే నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత ఒకరు మాట్లాడితే తప్పు లేదు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా చంపేయండి, ఒకసారి చంపేయండి, అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పు అయితే చంపేయండి. ఆయనతో పాటు మమ్మల్ని చంపేయండి. ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను నా కూతురు, మమ్మల్ని కూడా చంపేయండి. ఇంతకు మించి మేమేమీ చెప్పలేమండి. మాఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. మాఫింగ్ వీడియోస్ చేయడం అనేది చాలా తప్పు. ఇక ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి హక్కు అని పేర్కొన్న అనూష, కేవలం ప్రశ్నలు అడిగినందుకే తీవ్రమైన కేసులు నమోదు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. కోర్టులు, రాజ్యాంగ వ్యవస్థలపై తమ కుటుంబానికి పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. మరోవైపు తమ కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అనూష చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా ప్రశ్న రావణ్ వ్యవహారం రాజకీయ, సామాజిక వర్గాల్లో మరింత చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ప్రశ్న రావణ్కి సంబంధించి ఆయన భార్య అనూష కూడా ఒక వీడియో విడుదల చేసింది. పూర్తిగా తన భర్త ప్రశ్నించడమే తన భర్త చేసిన తప్ప, ఇక్కడ ఎందుకు ఇలా తన భర్తని వేధిస్తున్నారు, ఒకేసారి మమ్మల్ని అందరినీ కూడా చంపేయండి అంటూ ఆవిడ ఒక ఎమోషనల్గా వీడియో రిలీజ్ చేసింది. దీనిపైన అసలు ఏంటి అంటే, ఇక్కడ జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ వీడియో పైన ఏమైనా స్పందించే అవకాశాలు ఉన్నాయా? రవి, ఏదైతే రావణ్ అంటే ప్రశ్నగా సోషల్ మనం ఏదైతే యూట్యూబర్ అని రావణ్ ఏదైతే ఉన్నారో, రావణ్ యొక్క భార్య అనూష అయితే మరి కాసేపటికైతే ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అయితే ప్రధానంగా ఉన్న సారాంశం ప్రకారం చూసుకుంటే, నా భర్త వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అంటూ కొన్ని మీడియా ఛానల్లో కానీ కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏదైతే వదంతులన్నీ కూడా నమ్మద్దు, ఇదంతా పూర్తిగా అవాస్తవం అంటూ కూడా తన ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం తను ప్రశ్నిస్తున్నాడు అంటే, ఏదైతే ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల్ని కేవలం ప్రశ్నించడమే తప్ప అంటూ కూడా తన భార్య అనూష అయితే ఖండిస్తూ కూడా వీడియోని విడుదల చేయడం మనం చూస్తా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటిని పైన ప్రశ్నించడమే తన పదే తప్ప ఏ రాజకీయ పార్టీ కొమ్ము కాయలేదు అంటూ కూడా
తనైతే చెప్పడం చూస్తాను. అదేవిధంగా రాజ్యాంగం పట్ల కానీ న్యాయస్థానం పట్ల కానీ సంపూర్ణటువంటి తనకి సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. దాన్ని పూర్తిగా ఎవరు కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులను ఎవరు నమ్మొద్దంటూ కూడా రావణ యొక్క వైఫ్ అనుష అయితే ఆ వీడియోలో ఇచ్చినటువంటి ఏదైతే సందేశం ప్రకారం కూడా ఎవరు నమ్మొద్దంటూ కూడా చెప్పిన విషయం అయితే మనం చూస్తూనే ఉన్నాం రవి. ఎస్, అంటే ఒకవైపు ప్రశ్న రావణ్కి ఎక్కడ బెయిల్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అటు పూర్తిగా రాజద్రోహం కింద కూడా కేసులు నమోదు చేశారు. దీనిపైన అటు ఆయనకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఏమైనా స్టేషన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఇప్పటి వరకు తను ఒక 4 స్టేషన్లో ఇవాళ గన్నవరంలో నమోదు చేసినటువంటి కేసుతో పాటు 5వ కేసు, ఇప్పటికు 4 కేసుల్లో కూడా బెయిల్ కోసం మంజూరు చేసినటువంటి తన తరపు వాదిస్తున్నటువంటి జడా శ్రావణ్ కుమార్ న్యాయవాదిని అయితే మనం చూస్తూనే ఉన్నాం. తను కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేస్తాము. ఇది రాజ్యాంగబద్ధమైన విరుద్ధము, ఏదైతే న్యాయస్థానాన్ని అవమానించడం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తూనే ఉన్నాం. కోర్టు ఇచ్చినటువంటి తీర్పులను ఉల్లంఘిస్తూ కూడా ఏదైతే 7 సంవత్సరాల లోపు ఉన్న కేసులన్నిటికి కూడా కోర్టు స్టేషన్ బెయిల్ ఇవ్వాలి అని చెప్పినా కూడా పోలీసులు ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శించి ఈ విధంగా న్యాయస్థానాన్ని సంప్రదిస్తున్నారు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చూస్తానే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ కేసు అంతా కూడా కొనసాగుతున్నట్టు మనకు ప్రధానంగా అర్థం అవుతుంది రవి. ఎస్, అంటే మరోవైపు ఇదే రావణ్కి సంబంధించి అటు పూర్తిగా ఇది సినీ ఇండస్ట్రీ కూడా ఒకసారిగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అటు ప్రకాష్ రాజ్ కూడా ఇటు రావణ్కి సంబంధించి ఎందుకు టార్చర్గా పెడుతున్నారు, మీ జనసేన కార్యకర్తల్ని అదుపులో పెట్టుకోండి అంటూ ఒకవైపు ప్రకాష్ రాజ్ మాట్లాడగా బండ్ల గణేష్ కూడా కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకు అంటే ఇది పూర్తిగా రాజకీయాల నుంచి అటు సినిమా ఇండస్ట్రీ వైపు మళ్ళీపోతుందా ఇదంతా టాపిక్? ఇప్పటి వరకు ఈ కేసు రావణ వ్యవహారంలో అయితే రాజకీయ రంగు పురముకుంటుందనైతే మనం చెప్పుకోవచ్చు. ఇదేదో కక్ష సాధింపు చర్యలో భాగంగా మాత్రమే రావణ పైన అయితే ఏదైతే పోలీసులు అయితే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా కేసులను నమోదు చేస్తారో చూస్తానే ఉన్నాం. ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యలో భాగంగా కూడా ఇది న్యాయవాదులతో పాటు అదేవిధంగా ప్రకాష్ రాజు సినిమాలో ఉన్నటువంటి దిగ్గజ నటుడైన ప్రకాష్ రాజు కూడా వ్యాఖ్యానాలతో చూస్తా ఉన్నాం. కానీ దీనికి కౌంటర్ గా బండ్ల గణేష్ నిర్మాత బండ్ల గణేష్ కూడా కౌంటర్ అయితే ఇవ్వడానికి చూస్తాను. ఈ పని నువ్వు చూసుకో, ఈ వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శించకు అని కూడా కౌంటర్ ఇవ్వటం మనం చూస్తానే ఉన్నాం. బండ్ల గణేష్ ఏదైతే ఉన్నాడో సినిమా నిర్మాత పవన్ కళ్యాణ్ మద్దతుగా ఇవ్వటం అయితే చూస్తానే ఉన్నాం. కానీ ఓవరాల్ గా తీసుకుంటే ఇప్పటి వరకు రాజకీయంగా రంగు పులుముకున్నటువంటి ఏదైతే రావణ్ కేసు ఉందో ఇప్పుడు సినిమా రంగం కూడా రంగు పులుముకున్నట్టు మనం చూసుకోవచ్చు రవి. థ్యాంక్ యూ కృష్ణ. అందరికీ నమస్తే అండి. ఏపీ గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కమన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి చచ్చిపోతామండి.